రబీ సీజన్ ముగిసింది. ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. ఇప్పటికే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా రైతులు ఖరీఫ్ సాగు పనులకు సమాయత్తమయ్యారు. కొందరు ముహూర్తం చూసుకుని విత్తనాలు కూడా వేసుకున్నారు. మృగశిర కార్తెతో రైతులు ఖరీఫ్ సాగు పనులను మరింత ముమ్మరం చేశారు. ఇప్పటికే దుక్కులు దున్ని సిద్ధంగా ఉంచుకున్న పంట భూముల్లో సారలు పెట్టి విత్తనాలు అలుకుతున్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా రైతులు వర్షాధారంపైనే వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. ఇందులో ఎక్కువ విస్తీర్ణంలో సాగయ్యే పంట పత్తి, ఆ తర్వాత సోయా, చిక్కుడు, కంది తదితర పంటలు సాగవుతాయి. అయితే గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈ ఏడు ఖరీఫ్ అన్ని విధాలా తమకు కలిసి రావాలన్న ఆశతో రైతులు సాగు పనులకు శ్రీకారం చుట్టారు. జిల్లాలో సాగు విస్తీర్ణం అన్ని పంటలు కలిపి 5,79,546 ఎకరాలు. అయితే ఇందులో అత్యధికంగా ఒక్క పత్తి పంటనే 4,16,969 ఎకరాలు ఉంటుందని అంచనా. ఈ నెల ఆరంభంలో సాధారణ వర్షపాతం 39.9 మిల్లీమీటర్లు కాగా ఇప్పటి వరకు నమోదైంది 23.8 మిల్లీమీటర్లు మాత్రమే. ఈసారి వానాకాలం సీజన్ మొదలైన తర్వాత ఇప్పటి వరకు 4 రోజులు మాత్రమే అక్కడక్కడ వర్షం కురిసింది. ఇంకా పూర్తి స్థాయిలో వ్యవసాయ భూముల్లో తేమ శాతం పెరగనే లేదు. కానీ మృగశిర కార్తె ప్రవేశించడం, నైరుతి రుతుపవనాలు విస్తరిస్తున్నాయనే సమాచారంతో పత్తి రైతులు విత్తనాలు వేసుకున్నారు. అయితే పొడి దుక్కుల్లో విత్తనాలు వేయవద్దని, కనీస వర్షపాతం నమోదయ్యే వరకు రైతులు వేచి చూడాలని వ్యవసాయ శాస్త్రవేత్తలు అంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో పత్తి పంటను సుమారు 4 లక్షల ఎకరాల్లో సాగు చేయబడుతుంది. దాని తర్వాత సోయా, చిక్కుడు 90,000 ఎకరాల్లో సాగు చేస్తున్నారు. దాని తర్వాత కంది పంట ఇంటర్ క్రాపింగ్లో కానీ తర్వాత ప్యూర్ క్రాప్లో కానీ ఇది కూడా ఒక 4,04,000 ఎకరాల్లో సాగు చేయబడుతుంది. అందువల్ల ఇప్పుడిప్పుడే రైతులు వర్షాలు కూడా ఇంకా కురవక ముందే కొందరు రైతులు విత్తనాలు పెట్టడం జరుగుతుంది. రైతులతో మనం చేసేది ఏమిటంటే వర్షం పూర్తిగా పడిన తర్వాత భూమి తడిసిన తర్వాతనే, అంటే దాదాపుగా 60 మిల్లీమీటర్ల వర్షం కురిసిన వెంటనే మనము విత్తనాలను విత్తుకుంటే మొలక శాతం బాగుండి పత్తి కానీ తర్వాత ఇతర పంటలు కానీ మంచి నాణ్యతతో కూడినటువంటి పంటగా ఎదిగి మనకు దిగుబడులు ఎక్కువ రావడానికి ఆస్కారం ఉంటుంది. మృగశిర కార్తెలో విత్తనాలు వేసుకుంటే మంచిదని ఇక్కడి రైతుల నమ్మకం. దీంతో చాలా మంది రైతులు పొడిమట్టిలోనే పత్తి విత్తనాలను వేసుకున్నారు. కొందరు రైతులు సోయా విత్తనాలు కూడా వేసుకున్నారు. వాన జాడ కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో రైతులు పత్తి విత్తనాలే కాక సోయా, జీలుగా తదితర విత్తనాలు, వరి నారు వేసుకున్నారు. ఈసారైనా వర్షాలు సమృద్ధిగా కురిసి విత్తనాలు అధిక శాతం మొలకెత్తి పంట ఎదుగుతుందన్న నమ్మకంతో రైతులు ఎదురు చూస్తున్నారు. పత్తి పెట్టినాం, మొన్న వర్షం పడ్డది, గింజలు ఉబ్బినాయి, తగ్గినాయి, కొత్త గింజలు అయిపోయినాయి. మరో ఊరికాలంటే దళాలు కొత్తలు ఇయ్యరు, ఈ రైతు అనేమో మడతలేదు. ముఖ్యమంత్రి అన్ని చెప్పిను హామీలు కానీ ఒక్క హామీ ఇస్తలేడు. రోజు ఎక్కడ పత్తి పెట్టినాం, పత్తి పెడితే మనం మొన్న పెట్టేసినాము, కూలీలు దొరకలేదు. దొరకకపోతే మొత్తం గింజలు పెట్టినాము, ఉబ్బినే తగ్గినాయి. మరో తెచ్చుకుంటే పైసలు కావాలా, ఇదికెళ్ళి ఏమంటావు పైసలు తెచ్చుకున్నాము. వర్షాలు వాడులు లేవు, కూలోళ్ళేమో దొరుకులు లేవు, పత్తి మొలకుంటే గిన లాస్ అవుతాం. కోటి ఆశలతో ఖరీఫ్ సాగుకు కదిలిన నాగళ్లు ఈ ఏడైనా రైతులను కడగండ్ల నుండి గట్టెక్కించాలని, వాతావరణం కలిసి వచ్చి రైతుల ఇంట సిరుల పంట పండాలని ఆశిద్దాం.